నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో దుర్గమ్మ కొలుపు వ్లాగ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. పార్ట్ 1 లో పోచమ్మ తల్లిని దర్శించుకోవడం వరకే ఉన్నది కదా, ఇంకా అక్కడి నుండి అయితే కంటిన్యూ అండి ఈ వీడియో. పోచమ్మ తల్లిని దర్శించుకొని వచ్చిన తర్వాత దుర్గమ్మ తల్లి తొట్టెకి కట్టడానికి బెల్లం అప్పాలు అయితే చేసినాము నేను మా పెద్దాడి బిడ్డ. ఈ బెల్లం అప్పాలంటే అరిసెలు కాదండి, బియ్యం పిండితో జస్ట్ బెల్లం కరిగించి మాత్రమే చేస్తారు. ఈ బెల్లం అప్పాలను తొట్టెకు కడతారు, ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద కూడా పెడతారు అన్నమాట. ఈ దుర్గమ్మ తల్లి పండుగకి చేసే బెల్లం అప్పాలు సూపర్ గా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. నాకైతే మస్తు ఇష్టము. పొడి బియ్యం పిండితో పాకం లేకుండా చేస్తాం కాబట్టి అవి కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ మేము చేసినవి మాత్రం మస్తు పూరిల్లాగా వంగినాయి, మెత్తగా ఉన్నాయి. అలా బెల్లం అప్పాలు చేయడం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అందరం ఒక దగ్గర కూర్చొని ముందుగా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత అయితే మేము ఇప్పుడే కొత్తగా ఇంట్లో దేవుడిని ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి పుట్ట బంగారం తీసుకురావాలన్నమాట. ముందు పుట్ట బంగారానికి వెళ్ళేటప్పుడు 5 లేదా 3 కుండల్లో వాటర్ తీసుకెళ్తారు. వాటినే కూరళ్ళు అంటాము. ఆ కూరళ్ళకి మేము కంకణాలు కడుతున్నాము, ఇంకా మేము కూడా కంకణాలు కట్టుకున్నాము. ఇలా ఫ్యామిలీ అందరం ఒక దగ్గర కూర్చొని పసుపు కుంకుమ పెట్టుకొని కూరలు ఊదిస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. పెళ్లి గుర్తుకొచ్చింది. అంటే పెళ్లిలో కూడా ఇట్లనే అందరు ఒక దగ్గర కూర్చొని కూరలు పట్టడానికి అయితే ఆ కుండలని పూజిస్తారు కదా. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే 5గురిమి 5 సర్వలలో వాటర్ తీసుకెళ్దామని 5 సర్వలకి కంకణాలు కట్టినాము. తర్వాత ఏమైందంటే 5 కూరలు తీసుకురావడానికి 5గురు మనుషులు లేకపోయినరు. మా ఇంటి దగ్గర మేము ఉండేది మా పెద్ద మామయ్య, మా పెద్దత్తమ్మ, మా ఇంట్లో మేము 5గురిమి, మా శ్వేత, మా సునీత, వాళ్ళిద్దరు పిల్లలు, మా లల్లు బాబు, మా చిన్నత్తమ్మ, మా మరిది, మా చిన్నాడు బిడ్డ, ఇంకా మా పిన్ని అంటే మా సోను బాబు వాళ్ళ అమ్మమ్మ, ఇంకా మా ఇంటి ముందు పిన్నిని కూడా పిలిచినాము. అయితే ఇప్పుడు నేను చెప్పిన మేమందరము వెళ్తే 5 కూరలలో వాటర్ తీసుకెళ్లే వాళ్ళము. ఆ రోజు మా మామయ్య పనికి వెళ్ళిండ్రు, అలసిపోయి తొందరగానే పడుకున్నారు. మేము పుట్ట బంగారం తీసుకురావడానికి వెళ్ళేటప్పటికి నైట్ టైం 9:30 అట్లా అవుతుంది. ఇంకా మా లల్లబాబు చిన్న బాబు కదా అని మా శ్వేత రాలేదు. మా శ్వేత వాళ్ళు ఇంటి దగ్గర ఒకరే ఉంటారని మా అత్తమ్మ రాలేదు, ఇంకా మా చిన్నత్తమ్మ కూడా రాలేదు. ఉన్న మేమైతే ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళినాం అన్నమాట. దుబ్బులేనేమో దుబ్బు కొలిచేది, పుట్ట బంగారం ఎత్తుకురావడానికి మా ఆయననేమో కొత్త గంప, నేనేమో కుడుక కనుము, బియ్యం, పాలు, కొబ్బరికాయ ఉన్న తాంబూలం నేను ఎత్తుకున్నా. మా చిన్నాడు బిడ్డ మంగళారతి పట్టుకున్నది. మా మరిది పుట్ట బంగారం దవ్వడానికి గడ్డపర పట్టుకున్నాడు. మా సోనుబాబు, మా లక్కి ఇద్దరు చిన్న పిల్లలే. మా పెద్దలుడేమో వీడియో తీసిండు. ఇంకా మిగిలింది మా ఇద్దరు పిన్నిలు, మా పెద్దత్తమ్మ, వాళ్ళు ముగ్గురు మాత్రమే కూరలు పట్టిండ్రు. పుట్ట బంగారం తీసుకురావడానికి సంబంధించిన వర్క్స్ అన్ని మేము కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా దుబ్బులైన ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి పుట్ట బంగారంకి వెళ్ళడానికంటే ముందే ఆయన కొన్ని మంత్రాలు, కొన్ని పూజలు చేసిండన్నమాట. ఈ దుబ్బుల పూజారి రావడమే చాలా లేట్ అయిపోయింది. 9 అయింది నైట్. ఆయన వచ్చేసరికి మంచిర్యాల నుండి వచ్చిండ్రు. పుట్ట బంగారానికి బయలుదేరేటప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి ముందైతే బొట్టు పెట్టిండు దుబ్బుల పూజారి. ఈ బొట్టు పెట్టుకోవడానికి అందరము క్యూలో నిల్చోవాలన్నమాట. ఒకరి తర్వాత ఒకరికి పెడుతూ ఉంటాడు. ఇక్కడ మా లల్లు బాబు అయితే మస్తు ఆగం చేస్తుండు. ఇలా మా అందరికి బొట్టు పెట్టిన తర్వాత కూడా ఆ దుబ్బుల పూజారి కాసేపు పూజ చేసిండ్రు. ఆ లోపు మేమందరం అయితే ఇలా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము. ఒక్కసారి ఇక్కడ మా లల్లు బాబుని చూడండి. అక్కడ దుబ్బుల పూజారి దుర్గమ్మ దగ్గర దుబ్బు కొలుస్తూ పాట పాడుతుంటే ఇక్కడ మా లల్లు బాబు కూడా డోలు కొట్టుకుంటూ మరి పాట పాడుతుండు. మా లల్లు బాబు అట్లా చేస్తుంటే ఇంకా మేమందరం నవ్వుతున్నాము. అనవసరంగా దుబ్బుల పూజారిని పిలిచినాము, ఈయననే కూర్చోబెట్టి దుబ్బు కొలిపిస్తే అయిపోతుండే అని. పుట్ట బంగారంకి బయలుదేరేసరికి ఇంటి దగ్గరే 9:30 అయింది. ఇంకా మేము వెళ్లి బంగారం తీసుకొచ్చే పుట్ట అయితే చాలా దూరమే ఉంటది. ఆ నైట్ 9:30కి పుట్ట బంగారం తీసుకురావడానికి కాళ్ళకి చెప్పులు లేకుండా చీకట్లు నడుచుకుంటూ పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి 15 మినిట్స్ టైం పట్టింది. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చేసి బంగారం తీసుకొని ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది టైము. ఆ చీకట్లో చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టం అయిపోయింది. నాకైతే చుక్కలు కనిపించినాయి. మా పెద్దత్తమ్మ, నేను, మా ఆయన అయితే చాలా ఇబ్బంది పడ్డాం అలా నడవడానికి. మా వాళ్ళు అయితే ఎవరేమంత ఇబ్బంది పడలేదు, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడుస్తారు. నాకైతే అసలు చెప్పులు లేకుండా నడవడం అలవాటే లేదు. కానీ రోజుకి ఒక్కసారైనా ఒక హాఫ్ అన్ అవర్ అయినా చెప్పులు లేకుండా నడవాలి అని అంటారు. అది హెల్దీ అంట, ఆరోగ్యానికి మంచిదంట. నాతోనైతే అస్సలు కాదు. పక్కనే ఉన్న మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా చెప్పులు వేసుకునే వెళ్తా, పక్కనే ఉన్న మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా చెప్పులు వేసుకునే వెళ్తా నేను. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది, ఏంటో ఈ జీవితం చిన్న చిన్న వాటికి కూడా ఓర్చుకోకపోతే ఎలా బ్రతుకుతానో ఏమో అని. ఇలా పుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దుబ్బుల పూజారితో పట్నం లాంటిది వేసి పూజ చేసి అక్కడ కుడుక, కనుము, బియ్యము అవన్నీ పెట్టిండు. నేను కూడా ఇలా పసుపు కుంకుమ అక్షింతలు వేసిన తర్వాత ఇంకా పూజారి అయితే మా ఆయన చేత బంగారం దవ్విపించిండు. ఆయన అడుగుతాడు అన్నమాట, పుట్ట దగ్గర బంగారం కావాలా వెండి కావాలా అంటే మనం బంగారం కావాలి అనాలన్నమాట. ఎందుకంటే పుట్ట దగ్గర నుండి తీసుకొచ్చే దాన్ని బంగారము అంటారు, పుట్ట బంగారము అని పిలుస్తారు కదా. ఇలా పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ దుబ్బుల పూజారి మళ్ళీ ఒకసారి అందరికి బొట్టు పెట్టి కంకణం కట్టిండు. ఇలా ఆయన అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత పుట్ట బంగారం తీయమని చెప్పిండు. మా ఆయన దవ్వుతుంటే నేనైతే ఎత్తినా అన్నమాట. ఈ పుట్ట బంగారం తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి, మంచిగా తీయాలన్నమాట. ఎందుకంటే పొడి పొడిగా కాకుండా గడ్డల్లాగా తీయాలి. అలా మేము తీసుకెళ్లిన గంప మొత్తం బంగారంతో నింపేసినాం.
తీసుకున్నాము. ఎందుకంటే మేము ఇప్పుడే కొత్తగా దేవుడిని ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి దేవుడి విగ్రహం చేయడానికి ఎక్కువనే బంగారం కావాలన్నమాట. అందుకే ముందు జాగ్రత్తగా ఎక్కువ బంగారమే తీసుకెళ్ళాలి. ఎక్కువైనా పర్వాలేదు గానీ తక్కువైతే మాత్రం కష్టమైతది, మళ్ళీ తీసుకురాలేము కదా. మళ్ళీ మనం పుట్ట దగ్గర నుండి తీసుకెళ్లిన బంగారం మొత్తం అట్లనే వాడుతారా అంటే అట్లా వాడరు. ఇంకా దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఇలా పుట్ట బంగారం తీసిన తర్వాత నాగదేవతలకి కోడిగుడ్డు, పాలు, బెల్లం శాఖ అవన్నీ అయితే పోసినాం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము తీసుకెళ్లిన ఈ గంప నిండుగా బంగారం అయితే తీసుకున్నాము. మేము తీసిన ఈ బంగారాన్ని మా ఆయనకి ఎత్తేటప్పుడు 5 లేదా 3 చేతుల మీదుగా ఎత్తాలన్నమాట. తలపైకి ఎత్తేటప్పుడు మా పిన్నిలు ఇద్దరు, నేను ముగ్గురు ఎత్తినాము. మొత్తానికి అలా పుట్ట బంగారం తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. అయితే ఈ పుట్ట బంగారం తీసుకొని వచ్చేసరికి ఇంటి దగ్గర ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే మిత్తి తీస్తారన్నమాట. మిత్తి తీయడం అంటే అన్నంలో పసుపు కుంకుమ కలిపి, పసుపు ముద్ద కుంకుమ ముద్దతో కలిపి తీసేదాన్ని మిత్తి అంటారు. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టైంకి మా ఇంట్లో పెద్ద మనుషులు ఎవరు లేరు. మేము వచ్చేసరికి 10:30 అయింది. మా మామయ్య పడుకున్నారు. ఇంకా వేరే మా ఇంటి ముందు బాబాయ్కి ఫోన్ చేస్తే ఆయన కూడా పడుకున్నారు అని చెప్పిండ్రు. ఇంకా మిత్తికి బదులుగా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి దుబ్బుల పూజారి మా అత్తమ్మ చేత కొబ్బరికాయ కొట్టించిండు. ఇలా మా అత్తమ్మ కాళ్ళకి నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చినాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా పుట్ట బంగారం ఎత్తినాము కదా 3 చేతుల మీదుగా, మళ్ళీ దించేటప్పుడు కూడా అట్లనే 3 చేతుల మీదుగా లేదా 5 చేతుల మీదుగా దించాలన్నమాట. ఎత్తేటప్పుడు మా పిన్నిలు ఇద్దరు, నేను ఎత్తినాం కదా. దించేటప్పుడు మా అత్తమ్మ, మా పిన్ని, నేను ముగ్గురిం దించినాము. ఇలా బంగారం తీసుకొచ్చిన తర్వాత ఆ బంగారాన్ని మొత్తం దంచి జల్లించాలన్నమాట. ఎందుకంటే మెత్తటి పౌడర్ లాంటి మట్టితోనే అమ్మవారి విగ్రహాన్ని చేయడానికి కుదురుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మా అత్తమ్మ మట్టి జల్లిస్తుంది, దుబ్బుల పూజారేమో తొట్టె తయారు చేస్తుండు దుర్గమ్మ తల్లికి. ఆ మట్టిని మెత్తగా జల్లించి అందులో వాటర్ వేసి పెట్టండి, కాసేపు నానిన తర్వాతనే విగ్రహం చేస్తా అని చెప్పిండు దుబ్బుల పూజారి. ఇంకా అందులో వాటర్ పోసి మా అత్తమ్మ పడుకున్నది, మా ఆయన పడుకున్నది, అందరు పడుకున్నారు ఇంట్లో. పాప మా దుబ్బుల పూజారి చాలా మంచోడు, ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు. కొంతమంది దుబ్బుల పూజారులు అయితే అసలు ఎవరిని నిద్రపోనియరు ఇంట్లో. ఇలా ఆయన తొట్టె కట్టుకొని అమ్మవారిని తయారు చేయడం అయితే స్టార్ట్ చేసిండు. నేను మాత్రం నిద్రపోకుండా ఆయన అమ్మవారిని తయారు చేసేంత వరకు కూర్చున్నా. ఎందుకంటే దేవుడిని మనం కొత్తగా ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అందులో పెట్టే ఐటమ్స్ అన్ని పెడుతున్నారా లేదా అని. నవధాన్యాలు, వెండి, ముత్యం, పౌడం లాంటివి ఉంటాయి అన్నమాట. అవన్నీ మట్టిలో లోపలే పెట్టాలి. ఇంకా మేము దేవుడికి ముడిపేసిన బంగారం కూడా పెట్టినాము. ఈ దుబ్బుల పూజారి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా విగ్రహాన్ని అయితే తయారు చేసిండు. చాలా టైం తీసుకున్నాడు, ఏ మాత్రం ఆగమాగం చేయలేదు. ఈ అమ్మవారిని తయారు చేసే విధానం కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటది. ఎవరికి వచ్చిన రీతిలో వాళ్ళైతే చేస్తారు. ఈ అమ్మవారిని తయారు చేయడం స్టార్ట్ చేసేటప్పటికి అందరం పడుకొని ఉన్నాము. ఇంకా ఆయన కింది సెల్ఫ్ లోనే పెడతారేమో అనుకొని కిందనే తయారు చేయడం స్టార్ట్ చేసిండు. కొంచెం ఒక స్టెప్ చేసేసరికి నేను వచ్చిన, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు బాబు అని అంటే, ఇక్కడే పెడతారేమో అనుకుంటున్నా బిడ్డ అన్నాడు. లేదు లేదు, ఇక్కడ కాదు పెట్టేది, ఆ మిడిల్ సెల్ఫ్ లో పెడతాము, తీసి అక్కడ పెట్టు అన్న తర్వాత మళ్ళీ దేవుడిని తీసి అయితే అక్కడ పెట్టిండు. చాలా నెమ్మదిగా జాగ్రత్తగా అమ్మవారిని తయారు చేసేసరికి నైట్ 1 o'clock అయింది. ఆ తర్వాత అమ్మవారి విగ్రహానికి జాజు పెట్టి బొట్లు పెట్టి పట్నం వేసేసరికి 2:30 అయింది. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన పట్నం వేయడం అయిపోయేసరికి వర్షం స్టార్ట్ అయింది. మేము దేవుడిని ఇంట్లో కాకుండా బయటనే పెట్టినాం కాబట్టి ఫుల్ వర్షం పడ్డది. ఆ పట్నం కూడా కొంచెం పోయింది. ఇంకా తొందరగా జాగ్రత్త పడి నేను మా ఆయన బిల్డింగ్ పై నుండి ఒక కవర్ కప్పినాము. అప్పుడు ఇంకా వాటర్ పడకుండా అయింది. ఇక్కడ మీరు చూడండి, అప్పటికే నేను వర్షంలో తడిసిన, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అయితే మేము అప్పుడెప్పుడో దేవుడికి బియ్యం గొలిచి పోసుకున్న విషయం కొంతమందికి అయితే తెలుసు. అప్పుడు గొలిచిన బియ్యంని మళ్ళీ ఇప్పుడైతే ఇప్పి కొలవాలన్నమాట. అప్పుడు గొలిచి పోసిన కుడుకతోనే మళ్ళీ ఇప్పుడు కొలవాలి అన్నమాట. అప్పటికి ఇప్పటికి కొన్నైనా బియ్యం ఎక్కువ వస్తేనే దేవుడు ఉన్నాడు అని అర్థం. మేము ఫస్ట్ గొలిచి పోసినప్పుడు 9 కుడుకల బియ్యం గొలిచి పోసినాము. మళ్ళీ తర్వాత నిన్న విప్పి కొలిచేసరికి 9 కుడుకల మీద ఇంకొక 3 కుడుకలు ఎక్కువ బియ్యం వచ్చినాయి. అవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది అయితే అసలు నాకు అర్థం కాలేదు. నిజంగానే మా ఇంట్లో అమ్మవారు ఉన్నారు అని నమ్మినాము. ఫస్ట్ టైం బియ్యం గొలిచి పోసినప్పుడే అందరు చెప్తుండ్రు, మళ్ళీ మనం దేవుడికి చేసినప్పుడు కొన్నైనా బియ్యం ఎక్కువ వస్తేనే దేవుడు ఉన్నట్టు అర్థము అని. వాళ్ళు అలా చెప్తుంటే నేను అస్సలు నమ్మలేదు. అట్లెట్లా ఎక్కువ వస్తాయి, బియ్యం ఎందుకు ఎక్కువ అయితే అట్లా కావు కదా అని అనుకున్నా. కానీ నిన్న నేనే గొలిచిన, ఆ తర్వాత నాకేం తెలిసిందంటే నిజంగానే అమ్మవారు ఉన్నారు అనిపించింది. 1 కాదు 2 కాదు 3 కుడుకల బియ్యం ఎక్కువ వచ్చినాయి. ఇంకా నిన్న బియ్యం గొలిచిన తర్వాత కూడా ఇది నిజమా అనిపించింది నాకైతే ఒక్కసారిగా. 3 కుడుకల బియ్యం ఎక్కువ రావడం ఏంటి, అట్లా వచ్చినాయి అనుకోని ఇంకా దేవుడు ఉన్నాడు, దేవుడా మా ఇంట్లో అని ఫిక్స్ అయిపోయినా. ఇలా మీరు కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిరా? చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అటు ఇటుగా అన్ని సర్దుకునేసరికి మార్నింగ్ 4 అయింది టైము. 4కి దుబ్బు కొలవడం స్టార్ట్ చేసిండు పాపమేనా. ఖచ్చితంగా 1 గంట అయితే ప్రశాంతంగా దుబ్బు కొలిచిండు, ఇంకా దేవుడిని మెప్పించిండు. ఈ విషయంలో ఆయనను కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే మనం వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది పుట్ట బంగారంకి. పుట్ట బంగారం తీసుకొచ్చి ఆయన దేవుడిని తయారు చేసి పట్నం వేసేసరికి మన దురదృష్టవశాత్తు వర్షం కూడా వచ్చింది. మన టైమే బాగాలేనప్పుడు ఆయనని నిందించడం కరెక్ట్ కాదని సైలెంట్ ఉండిపోయినాము. ఆయనకు ఒకటే మాట చెప్పినాము, నువ్వు ఎంతసేపు కొలుస్తున్నావు అనేది కాదు,
దేవుడిని మంచిగా మెప్పించి మంచిగా చెయ్యు అని చెప్పినాము. ఇంకా ఆయన కూడా ఓకే అనేసి 4 o'clock నుండి 5 o'clock వరకు ఒక గంట సేపు మాత్రం ఖచ్చితంగా దుబ్బు కొలిసిండు. ఇంకా నేనైతే 4 o'clock స్నానం చేసుకొని అమ్మవారికి నైవేద్యం వండిన. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మంగళహారతి పట్టాలన్నమాట. అమ్మవారికి మంగళహారతి పట్టాలంటే కుదిరితే స్నానం చేయాలి, లేదంటే కనీసం బ్రష్ అయినా వేసుకోవాలన్నమాట. మా ఆడబిడ్డలు మా అత్తమ్మ ఇట్లా బ్రష్ చేసుకొని వచ్చిండ్రు. ఇంకా నేనైతే స్నానం చేసుకొని నైవేద్యం వండినే కదా అప్పటికే. ఇంకా మా అత్తమ్మ మళ్ళీ ఒకసారి అందరికి పసుపు కుంకుమ పెట్టిన తర్వాతనే అమ్మవారికి మనం మంగళహారతి పట్టాలి అన్నమాట. ఇక చూడండి, మంగళహారతి పట్టాల్సిన మా ఇంటి ఆడబిడ్డలు నిద్ర మబ్బుతో వచ్చి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నారు. మంగళహారతి పట్టడానికి వాళ్ళు యాక్టివ్ గా ఉండాల్సింది పోయి మస్తు లేజీగా పడుకొని ఉన్నారు. వాళ్ళు మేమే లేపంగా లేచిండ్రు. పొద్దున్నే మా మామయ్య కూడా లేచి వచ్చిండ్రు. ఇలా అందరం పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మంగళహారతి పాడ స్టార్ట్ చేసిండ్రు. ఇంకా మళ్ళీ కంకణం కట్టిండ్రు. కంకణం కట్టుకున్న తర్వాతనే మంగళహారతి పట్టాలి అని చెప్పిండ్రు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. మా పెద్దతమ్మ పసుపు కుంకుమ పెడితే మా పెద్ద బిడ్డనేమో కంకణాలు కడుతుంది. మొత్తానికి ఇలా ఇంట్లో ఉన్న మేమందరం అయితే మంగళహారతి పట్టినాము. మంగళహారతి పాట ఎంతసేపు ఉంటే అంతసేపు మంగళహారతి పట్టాలి అన్నమాట. ఇలా అమ్మవారికి మంగళహారతి పట్టడం అయిపోయిన తర్వాత తొట్టకి వచ్చిన బెల్ల పప్పాలు ఉంటాయి కదా, వాటికైతే దొంగలు పడతారు అన్నమాట. దొంగలు పడడం అంటే మేమే తీసుకొని తినాలి. ఇలా మేమందరం మంగళహారతి పట్టుకొని అమ్మవారికి అక్షింతలు కూడా వేసినాము. ఆ తర్వాతనే దొంగలు పడ్డాము తొట్టెకు. ఇంట్లో దుర్గమ్మ కొలుపు అంటేనే మస్తు మంచిగా ఉంటది, మస్తు హడావిడిగా ఉంటది, అల్లరల్లరిగా ఉంటది, మస్తు ఫన్ ఉంటది. కానీ అదే రోజు వర్షం పడడంతో మా ఇంట్లో అయితే అంత హడావిడిగా, అంత ఫన్ గా, అంత అల్లరిగా అయితే ఏం అనిపించలేదు. ఏది జరిగినా మన మంచి కోసమే అని ఎలాగైతేనే అమ్మవారి మొక్క అయితే తీరింది అని అయితే సంతోషంగా ఫీల్ అయినాము. మొత్తానికి మా ఇంట్లో దుర్గమ్మ కొలుపు అయితే ఎక్కువ హడావిడి లేకుండా సింప్లీ సూపర్ గా అయితే జరిగిపోయిందండి. ఇలా మంగళహారతి అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి యాటపిల్లని కోయడము, సర్వేయడము అని అంటారు, అవన్నీ చేసిండ్రు. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే యాటపిల్లని కోసిన తర్వాత ఆ మేకలోంచి లివర్ ని తీసిండ్రు. ఆ లివర్ ఎందుకంటే నైవేద్యం మీదకి పెట్టాలన్నమాట. లివర్ ని కాల్చి నైవేద్యం మీద పెడితే ఆ నైవేద్యం మీద పెట్టిన లివర్ ని మనిషికి కొంచెం ప్రసాదం లాగా పెడతారు. మొత్తానికి అలా మా ఇంట్లో దుర్గమ్మ కొలుపు కంప్లీట్ అయిపోయింది. ఇంకా దుబ్బుల పూజారికి కట్నం పెట్టి ఆయనకి కొన్ని బియ్యం ఇచ్చి చికెన్ కూడా ఇచ్చినాము. అయితే వాళ్ళకి ఎంతో కొంత మటన్ ఇవ్వాలి గానీ ఆయన వెళ్ళేటప్పటికి ఇంకా మేకని కోయడం అయిపోలేదు. అందుకనే చికెన్ ఇచ్చినాము. ఆ చికెన్ కూడా మేకని కోసేటప్పుడు ఒక మేకని మాత్రమే కోయకూడదంట, ఖచ్చితంగా తోడుగా కోడిని కోయాలంట. అందుకే కోడిని కోసినాము. ఆ కోడి చికెనే అన్నమాట ఆయనకి ఇచ్చింది. పాపం ఆయన చాలా దూరం నుండి వచ్చిండు. ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైం అంట. మా విలేజ్ నుండి మార్నింగ్ 7 మంచిర్యాలకి బస్సు ఉంటది. ఇలా నేను మంచిర్యాలకి వెళ్ళాలి అని చెప్తే మా ఆయన ఎర్లీ మార్నింగ్ 7 మా విలేజ్ లోని బస్ స్టాప్ కి తీసుకెళ్లి బస్ ఎక్కించి వచ్చిండు. మన ఇంటికి పూజ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఇంటికి జాగ్రత్తగా చేరుకునేంత వరకు మన బాధ్యతనే ఉంటది కాబట్టి అలా బస్ ఎక్కించి నువ్వు ఇంటికి చేరుకున్న తర్వాత కాల్ చేయి బాపు అని చెప్పి వచ్చిండంట. ఆయన కూడా పాపం అంతే రెస్పాన్సిబిలిటీగా ఇంటికి వెళ్ళిన తర్వాతనే నేను చేరుకున్న బిడ్డ అని కాల్ చేసిండట. ఆల్రెడీ నేను చెప్పిన కదా 5 kgs ఈ అటపిల్ల 5 kgs రైస్ అని. ఇంకా నేను మా ఆయన ఇద్దరమే వండేసినాము. ఇక్కడ నేను వంటలు చేస్తున్నంత సేపు ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తానికి ఇదండి మా ఇంట్లో దుర్గమ్మ కొలుపు అయితే ఇలా జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోస్ తో అయితే మీ ముందుకి రావడానికి ట్రై చేస్తున్నా. ఈ మధ్య కాలంలో నాకు ఆరోగ్యం బాగుండట్లేదు. ఇంకా మీ అందరు కూడా నా ఆరోగ్యం బాగుండాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.